హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అను వ్లాగ్స్. సో మీరు నా ఛానల్లో చూడొచ్చు స్టిచ్చింగ్ వీడియోస్, శారీ డ్రేపింగ్ వీడియోస్, హెయిర్ కేర్, స్కిన్ కేర్, ఇంకా నేను ఆన్లైన్లో తీసుకున్న కొన్ని ప్రొడక్ట్స్ మీద రివ్యూ ఇస్తుంటాను. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను అప్లోడ్ చేయగానే వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్లో వస్తాయన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి మీరు థంబ్నెయిల్లో చూసినట్టు నేను డబల్ లేయర్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇందులో నేను మీకు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ రెండు చూపించబోతున్నాను అనమాట. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే నేను చాలా టిప్స్తో పాటు ఈ వీడియోని అయితే చేశాను. టైలరింగ్లో మీకు కొన్ని టిప్స్ ఉంటాయి కదా, సో అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోని అయితే చేశాను అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసేయండి. ఫస్ట్ అయితే నేను ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ అనమాట. లైనింగ్ ఫ్యాబ్రిక్ని నేను 3 మీటర్స్ తీసుకున్నాను. సో 3 మీటర్లో నేను 80 పాయింట్స్కి అంటే కార్నర్లో క్లాత్ని ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. సో నాకు నా బాడీకి తగ్గట్టుగా ఈ విధంగా 4 ఫోల్డింగ్ చేసుకున్నాను చూసుకుని. తర్వాత నేను పైన పావించికి ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత బాడీ పార్ట్ వచ్చేసి పొడవెంతో నేను ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాను. నా బాడీ పార్ట్ మెజర్మెంట్ వచ్చేసి 15 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రాక్ కింద స్టిచ్ చేస్తున్నాం కాబట్టి సో 15 ఇంచెస్కి మనం బాడీ పార్ట్ పొడవు అనేది పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫ్రాక్ అనేది చాలా మంచిగా టర్న్ అవుట్ అవుతుంది. సో 15 ఇంచెస్కి నేను పొడవు అనేది మార్కింగ్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ మెజర్మెంట్ని తీసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్స్ వచ్చేసి నార్మల్గా అయితే 5.5 ఇంచ్ పెట్టుకుంటాను బ్లౌజ్కైనా సరే. ఒక్కొక్కసారి నాకు నెక్ వచ్చేసి కొంచెం బ్రాడ్గా పెట్టాల్సి వచ్చినప్పుడు నేను 6 ఇంచెస్ పెట్టుకుంటాను అనమాట. సో షోల్డర్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ మనం ఈ 2 లైన్స్ని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట, ఈ 2 డాట్స్ని కలుపుతూ. సో ఇప్పుడు వచ్చేసి మనకి షోల్డర్ మెజర్మెంట్ అయిపోయింది, ఆర్మ్ హోల్ కూడా అయిపోయింది. ఇప్పుడు సో దానికోసం మీరు టోటల్ బస్ట్ సైజ్ ఎంత ఉందో అందులో 4వ భాగం మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాల్సి ఉంది. నా బస్ట్ సైజ్ వచ్చేసి 36 అనమాట. సో 36లో 4th పార్ట్ అంటే మనకి 9 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇక్కడ మనం క్లాత్ని 4 ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, సో టేప్ని కూడా 36కి 4 ఫోల్డింగ్ చేసుకుని చూసుకుంటే మనకి 4వ భాగం. సో 4వ భాగం మనకి 9 ఇంచెస్ వస్తుంది. 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా 3 ఇంచెస్ నేను ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. సో ఈ మార్కింగ్స్ని కలిపినప్పుడు నేను ఆ లైన్ అనేది కొంచెం పావించ్ అనేది పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాను. మీరు గమనించినట్లయితే ఇక్కడ కార్నర్లో ఒక లైన్ అనేది గీసుకుని 1 ఇంచ్కి ఇక్కడ మనం ఆర్మ్ హోల్ షేప్ అయితే ఇచ్చేసుకోవాలన్నమాట ఈ విధంగా. ఓకేనా? సో మీకు అర్థమైంది కదండి. ఇప్పుడు వచ్చేసి మనం వేస్ట్ మెజర్మెంట్ తీసుకోవాలి. సో షోల్డర్ అయిపోయింది, ఆర్మ్ హోల్ అయిపోయింది. ఇప్పుడు వేస్ట్ మెజర్మెంట్ అనమాట. వేస్ట్ వచ్చేసి నాది 29 ఇంచెస్, బట్ ఫ్రాక్కి మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. బ్లౌజ్ అయితే మనకి హుక్స్ ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్గా బాడీకి తగ్గట్టుగా తీసుకుంటాము. బట్ ఫ్రాక్స్, చుడీదార్స్ స్టిచ్ చేసినప్పుడు 1 ఇంచ్ కానీ 2 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను 29 ఇంచెస్ కాబట్టి నేను 30 ఇంచెస్ తీసుకున్నాను. సో 30 ఇంచెస్లో 4వ భాగం అంటే నాకు 7.7 ఇంచెస్ ఎంత వచ్చింది. సో నేను అక్కడ మార్కింగ్ చేసుకుని ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచెస్ అండ్ 3 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు నేను మీకు ఇక్కడ తెలిసేలాగా మార్కింగ్ చేస్తున్నాను చూడండి, అది వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు అనమాట. మిగిలిన బాడీ పార్ట్ అంతా కూడా ఇదనమాట. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 2.5 ఇంచ్ తీసుకుంటున్నాను. యూజువల్గా నేను అన్నిటికీ 2.5 ఇంచ్ షోల్డరే తీసుకుంటానండి, బ్లౌజ్కి కానివ్వండి అండ్ లాంగ్ ఫ్రాక్స్కి కానివ్వండి. సో షోల్డర్ మెజర్మెంట్ అయిపోయిన తర్వాత అక్కడి నుంచి కిందకి నెక్ డీప్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను స్క్వేర్ నెక్ పెట్టుకుంటున్నాను అనమాట. సో పైన ఎంత మనకి విడ్త్ ఉందో కింద అంత విడ్త్ పెట్టుకోకూడదు. సో తగ్గించి పెట్టుకోవాలన్నమాట. పైన మనకి 3.5 ఉంది విడ్త్, కింద వచ్చేసి నేను 2.5 పెట్టుకున్నాను. సో దట్ నాకు స్క్వేర్ షేప్ అనేది చాలా మంచిగా నీట్గా వస్తుందన్నమాట. సో మనం పైన ఉన్న విడ్త్ కింద కూడా తీసుకుంటే మనకి మరీ బ్రాడ్గా వచ్చేసి ఫ్రంట్ అనేది కొంచెం చూడడానికి బాగోదన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం బస్ట్ పాయింట్ని మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఎఫెక్స్ పాయింట్ అంటారు. షోల్డర్ దగ్గర నుంచి కిందికి 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 36 బ్లౌజ్ అయినా సరే, 35 అయినా, 34 అయినా సరే మన ఎఫెక్స్ పాయింట్ 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ ప్రిన్సెస్ కట్ షేప్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు మనం కింద వేస్ట్ దగ్గర 3.5 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 ఇంచ్కి మార్కింగ్ చేశాను. సో అందుకే మరలా నేను చూసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు 3.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ప్రిన్సెస్ కట్ షేప్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అవి ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట.
ఇక్కడి నుంచి ఇప్పుడు పైకి 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ షేప్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట. ఎక్కడైతే మనం ఎఫెక్స్ పాయింట్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఆర్మ్ హోల్ దగ్గర నుంచి దాన్ని కలుపుకుంటూ కిందికి ఎక్కడైతే ప్రిన్సెస్ కట్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నామో అక్కడ వరకు ఈ పాయింట్స్ అన్నీ కలుపుతూ ప్రిన్సెస్ కట్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. మీ దగ్గర కర్వ్ స్కేల్ ఉంటే కర్వ్ స్కేల్ హెల్ప్ తీసుకుని పర్ఫెక్ట్గా ఈ షేప్ అనేది డ్రా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మీరు నార్మల్గా హ్యాండ్తో కూడా ఈ షేప్ అనేది ఈజీగా డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ మధ్యనే ఈ స్కేల్ అనేది యూస్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే నేను నార్మల్గానే హ్యాండ్తోనే ఈ షేప్ అనేది నీట్గా డ్రా చేసేదాన్ని. సో వీడియోలో కొంచెం పర్ఫెక్షన్ కోసం బాగుంటుందని చెప్పి యూస్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా హ్యాండ్తోనే నాకు ఈ షేపు మంచిగా వచ్చేస్తుందండి. సో బిగినర్స్కి అయితే ఈ స్కేల్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీకు కావాలంటే తీసుకోండి. మీషోలో మనకి చాలా అవైలబుల్గా ఉన్నాయి టైలరింగ్ థింగ్స్ అనేవి. చాలా తక్కువ కాస్ట్కే ఉన్నాయి. అండ్ నా ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను నేను మీషో టైలరింగ్ థింగ్స్ అని. సో షార్ట్స్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇక్కడ మనం 3.5 ఇంచ్కి ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి వరకు మన ఎఫెక్స్ పాయింట్ ఉంది కదా, అక్కడి నుంచి ఇలా క్రాస్గా లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. మధ్యలో ఉన్న ఖర్చు ఏదైతే మనం రిమూవ్ చేసి రెండింటిని కలుపుతామో అప్పుడు మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అనేది ఫ్రంట్ చాలా బాగుంటుంది, పాయింట్ బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే సో మనం ఫ్రంట్ వచ్చేసి ఆర్మ్ హోల్ లోతు తీసుకోవాలి కదా. సో అది నేను ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాను. మార్కింగ్ చేసుకొని మిగతా ఫ్యాబ్రిక్ అంతా నేను ఈ విధంగా కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఆర్మ్ హోల్ దగ్గర ఏదైతే మనం లోతు తీసుకుంటామో అది జస్ట్ మార్కింగ్ చేసుకుని మనకి 4 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను బ్యాక్ సైడ్కి తగ్గట్టుగా కట్ చేసుకుని ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా లోతు మనం తీసుకున్నామో అది రిమూవ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత. అండ్ ఇక్కడ ప్రిన్సెస్ కట్ షేప్ని కూడా ఈ విధంగా కట్ చేసేసుకోండి. బిగినర్స్ అయితే మర్చిపోయి 4 మనం 2 పార్ట్స్ని కూడా కలిపి కట్ చేసేస్తూ ఉంటారు. సో అస్సలు మర్చిపోకండి బ్యాక్ పార్ట్ తీయడం, ఎందుకంటే మనం ఇక్కడ 2 కలిపి కట్ చేసాం కాబట్టి. ఫస్ట్ అయితే ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ఖర్చు కట్ చేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేసేసి అప్పుడు ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఏదైతే ఉందో నెక్ ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుని ప్రిన్సెస్ కట్ కోసం మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకున్నాం కదా. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి 1 ఇంచ్ ఎక్స్ట్రా సరిపోతుంది, మిగతా 1 ఇంచ్ మనం ఇక్కడ రిమూవ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిన్సెస్ కట్లో ఉన్న షేప్ పీసెస్ ఏవైతే ఉంటాయో సైడ్ పీసెస్ అవి ఇక్కడ తీసుకొని వేస్ట్ దగ్గర మనకి ఏదైతే సైడ్స్ మనకి క్రాస్గా వచ్చేస్తుంది కదా కిందకి, అలా రాకుండా పడిపోయినట్టు రాకుండా పైకి అందంగా నిలబడడానికి ఇక్కడ మనం 1 ఇంచ్ పైకి ఇలా మార్కింగ్ చేసుకుని రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం షేప్ ఇచ్చినప్పుడే మనకి నడుం దగ్గర కరెక్ట్గా సమానంగా వస్తుందన్నమాట, జారిపోయినట్టు ఉండకుండా. ఇది బ్లౌజ్లో అయినా కానివ్వండి, లాంగ్ ఫ్రాక్స్లో అయినా కానివ్వండి, ఇదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సైడ్స్ 1 ఇంచ్ అయితే పైకి ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అండ్ బ్యాక్ నెక్ కూడా నేను స్క్వేర్ నెక్కి కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు లైనింగ్ అయిపోయింది కదా, మెయిన్ పార్ట్ సారీ పార్ట్ తీసుకుని ఏ విధంగా అయితే సరిపోతుందో చూసుకుని నేను కార్నర్లో 1 మీటర్కి లైనింగ్ పీసెస్ వేసుకుని కట్ చేసేసుకుంటున్నాను అనమాట. ఫస్ట్ అయితే నేను ఇలా పెట్టి చూసాను, సరిపోలేదు. అండ్ లాస్ట్ వచ్చేసి నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను అనమాట. 4 ఫోల్డింగ్ ఈ విధంగా చేసేసుకుని కట్ చేసుకున్న లైనింగ్ పీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఈ విధంగా పెట్టేసుకుని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసేసుకుంటాను. సో ఒకేసారి అయిపోతుంది అనమాట మనకి. ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి సింపుల్గా 2 పార్ట్స్ అనేవి ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు అనమాట. అంతే, అయిపోయింది. సో ఈ విధంగా ఇది ఫ్రంట్ పార్ట్కి సరిపోతుంది. నేను ఇలా అడ్జస్ట్ చేసుకుని ప్రిన్సెస్ కట్ షేప్ ఏదైతే ఉందో మనం దాన్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటాను అనమాట. సో ఈజీగా అయిపోతుంది నాకు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి సేమ్ అలానే పెట్టుకుని ఎక్స్ట్రా ఖర్చులు ఏమైనా ఉంటే అవి రిమూవ్ చేసేసుకుంటాను అనమాట. నేను ఖర్చు ఎప్పుడు కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటానండి, ఎందుకంటే స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అటు ఇటు కదిలిపోతూ ఉంటుంది కదా. సో అలా కదిలిపోతున్నప్పుడు మన క్లాత్ సరిగ్గా ఉండదన్నమాట. సో మనం అనుకున్నట్టు కరెక్ట్గా రాదు. లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో సేమ్ అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ సో ఇక్కడ బాడీ పార్ట్ కట్ చేసేసిన తర్వాత శారీ చివరి కార్నర్ నుంచి 3 మీటర్స్కి నేను మార్కింగ్ చేసుకుని 3 మీటర్స్ క్లాత్ అయితే తీసుకుని మిగిలిన క్లాత్ని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఈ 3 మీటర్ క్లాత్ వచ్చేసి నేను 2 లేయర్స్గా యూస్ చేసుకుంటాను అనమాట. సో 3 మీటర్ క్లాత్ని నేను ఇలాగా ఫోల్డింగ్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. అండ్ ఎంత ఉందో నేను పొడవు వచ్చేసి మొత్తం కొలుచుకున్నాను అనమాట. సో కొలుచుకున్న తర్వాత ఇందులో హాఫ్కి నేను ఇలా మెజర్ చేసుకున్నాను. సో పై పార్ట్ ఇది
వచ్చేసి కింది పార్ట్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి, పైన లేయర్ వచ్చేసి మనం కొంచెం చిన్నగా పెట్టుకోవాలి అండ్ కింద లేయర్ వచ్చేసి కొంచెం పెద్దగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ లేయర్ వచ్చేసి కిందకి వెళ్తుంది కదా, సో పైనున్న లేయరు దీని మీద పడాలి, కిందున్న లేయరు దాని లోపలికి వెళ్ళాలి. కాబట్టి నేనేం చేస్తానంటే కింద లేయర్ అనేది కొంచెం పొడవుగా పెట్టుకుంటానమాట. సపోజ్ ఇప్పుడు నాకు మొత్తం పొడవు వచ్చేసి 10 ఇంచెస్ వచ్చిందనుకోండి. సో 10 ఇంచెస్లో మనం 2 పార్ట్స్ని 5గా డివైడ్ చేస్తాం కదా. సో 5గా డివైడ్ చేసినప్పుడు పై పార్ట్ వచ్చేసి మనం 4గా తీసుకుని కింది పార్ట్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటే అప్పుడు మనకి 1 ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు 2 లేయర్స్ చూడడానికి మనకు సమానంగా ఉంటాయి, ఒక దాని మీద ఒకటి పడి అందంగా కనిపిస్తుంది అనమాట. అందుకే నేను పై పార్ట్ వచ్చేసి 3 ఇంచెస్కి పైకి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని కట్ చేసుకుంటాను అనమాట. మిగిలిన లేయర్ అంతా కూడా ఉంటుంది కదా, అది కింది లేయర్ అనమాట. మీకు ఇక్కడ ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి, ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు అది వచ్చేసి మనకి ఖర్చు అనేది లోపలికి వెళ్ళాలి కదా, పైన లేయర్ వచ్చేసి కింద లేయర్ మీద పడాలి, కింద లేయర్ వచ్చేసి లోపలికి వెళ్ళాలి. కాబట్టి మనం ఫస్ట్ లేయర్ కొంచెం తక్కువగా తీసుకోవాలి సెకండ్ లేయర్ కంటే. సో ఇక్కడ నేను 2 సమానంగా చూసుకుని 3 ఇంచెస్ ఫస్ట్ లేయర్కి తగ్గించి మార్కింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా స్కేల్ సాయంతో నేను మార్కింగ్ చేసుకుని ఆ తర్వాత దాన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటాను. ఫస్ట్ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్ కంటే కొంచెం తక్కువగా తీసుకోండి, ఇదే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఓకేనా. సో ఏదైతే మార్కింగ్ చేసుకోవాలో దాన్ని నేను ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేసేసుకుంటాను. అండ్ మీకు ఇక్కడ పెట్టి కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇవి వచ్చేసి 2 లేయర్స్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ లేయర్ వచ్చేసి సెకండ్ లేయర్ మీద ఈ విధంగా పడుతుందన్నమాట. అండ్ కింద వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ వస్తుంది. ఫస్ట్ లేయరు లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ లేయర్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చూసుకుని దాని పైకి 3 ఇంచెస్కి మనం చూసుకొని సెకండ్ లేయర్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలో కూడా నేను మీకు స్టిచ్ చేస్తున్నప్పుడు చూపిస్తాను, ఓకేనా. సో ఇక్కడ నేను లైనింగ్ అడ్డంగా మడత పెట్టాను, పొడవు అనేది సరిపోలేదు. మళ్ళీ నేను నిలువుగా మడత పెట్టిన తర్వాత పొడవు అనేది సరిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఈ విధంగా అనమాట. సో ఫస్ట్ లేయర్ చూసారా, మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఇలాగే కనిపిస్తుంది. ఇప్పుడు నేను బాటమ్కి 3 మీటర్స్ యూస్ చేసేసాను అండ్ బాడీ పార్ట్కి ఎంత యూస్ చేశాను, 1 మీటర్ యూస్ చేశాను. అండ్ మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో దాన్ని నేను ఇప్పుడు చూసుకుంటున్నాను అనమాట. నాకు 1.5 మీటర్ మిగిలింది. ఇక్కడ హ్యాండ్ మెజర్మెంట్స్ ఎంతైతే ఉన్నాయో దాని ప్రకారంగా హ్యాండ్స్ని అయితే కట్ చేసేసుకుంటాను. సో పొడవు అయితే నాకు ఎగ్జాక్ట్గా సరిపోయింది, 1 ఇంచ్ ఎక్స్ట్రా మిగిలింది అంతే. దాన్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకుని పైన వచ్చేసి నేను హ్యాండ్ విత్ ఎంతైతే ఉందో అది చూసుకుంటాను అనమాట. సో నాది 8 ఇంచెస్ అనమాట ఆర్మ్ హోల్. సో 3 ఇంచెస్ మనం ఎలాగో ఖర్చు కోసం కట్ చేసుకున్నాం కదా బాడీ పార్ట్కి. సో హ్యాండ్స్కి కూడా ఆ 3 ఇంచెస్ మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇలా క్రాస్ పెట్టి చూసినప్పుడు నాకు 8 ఇంచెస్ వచ్చింది కదా. సో ఇక్కడ 3 ఇంచెస్ని ఈ విధంగా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్నాను. హ్యాండ్ షేప్ అనేది ఇక్కడ ఈ విధంగా ఇచ్చేసుకోండి. అండ్ ఫ్రంట్ లోతు ఎలాగో తీసుకుంటాం కదా, సో అది కూడా ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుని కింద హ్యాండ్ దగ్గర మనకి రౌండ్ ఎంత ఉందో ఇక్కడ మనం చూసుకుని, సో అది ఇక్కడ నేను ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని 3 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకుంటాను అనమాట. సింపుల్గా మనం హ్యాండ్స్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. సో ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడే మనం లోతు ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని కూడా తీసేసుకోవాలి అండ్ టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సో మనకి హ్యాండ్ స్టిచ్ చేసినప్పుడు తెలుస్తుందన్నమాట ఎక్కడైతే లోతు తీసుకున్నామని చెప్పి. అండ్ ఇప్పుడు వచ్చేసి మిగిలిన 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, నేను 1.5 మీటర్ అని చెప్పాను కదా, అందులో 1/2 మీటర్ హ్యాండ్స్కి తీసేయగా నాకు ఇంకా 1 మీటర్ మిగిలింది. ఈ 1 మీటర్ ఏంటంటే నేను ఇలా సమానంగా సగానికి ఫోల్డ్ చేసుకొని ఈ రెండింటిని ఇప్పుడు నేను డివైడ్ చేసుకుంటాను అనమాట. ఈ రెండు ఎందుకనంటే ఇప్పుడు మనం కింద లేయర్ తీసుకున్నాం కదండి, ఫస్ట్ లేయర్ వచ్చేసి మనం ప్లీట్స్ పెడతాము అండ్ సెకండ్ లేయర్ వచ్చేసి దానికి ఇంకొంచెం ఎక్కువగా ప్లీట్స్ పెట్టాలి, అవును కదా. సో మరి రెండు సమానంగా తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మనకి ఎక్కడ మిగులుతుంది. సో అందుకని చెప్పి ఈ 1 మీటర్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని బాటమ్ పార్ట్కి బ్యాక్ అండ్ ఫ్రంట్ కింది లేయర్కి యూజ్ చేస్తాను అనమాట, అంటే సెకండ్ లేయర్కి. అప్పుడు మనకి ఫస్ట్ లేయర్ కన్నా సెకండ్ లేయర్ ప్లీట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా తీసుకొని మనం ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ వచ్చేసి మనం
మెయిన్ ఫ్యాబ్రిక్ మరగేసి అంటే మన వైపు ఉండేలా చూసుకుని దాని మీద లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఈ విధంగా పెట్టుకుని మనం బిగినర్స్ అయితే ఈ విధంగా బాబీ పిన్స్తో సెక్యూర్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. బిగినర్స్ అయినా కానివ్వండి ఆర్ సీనియర్స్ అయినా అవనివ్వండి, మనం నెక్ ఇవి స్టిచ్ చేస్తున్నప్పుడు బాబీ పిన్స్ యూస్ చేయడమే మంచిది. మంచిగా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట స్టిచ్ చేసినా. అది ఎంత సీనియర్ అయినా సరే క్లాత్ అనేది కొంచెం మెత్తగా ఉండి కదిలిపోతూ ఉందంటే హ్యాండిల్ చేయడం కష్టమే. సో బాబీ పిన్స్ యూస్ చేసుకోవడమే మంచిదని చెప్తాను నేనైతే. ఇప్పుడు నెక్ కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ మనం టక్స్ పెట్టుకోవాలన్నమాట. ఎక్కడైతే మనం స్క్వేర్ షేప్ ఇచ్చుకున్నామో కార్నర్స్ దగ్గర ఇక్కడ ఈ 2 సైడ్స్ టక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. మొత్తం పెట్టాల్సిన అవసరం లేదు నెక్ మొత్తం. ఎందుకంటే ఇది స్క్వేరే కాబట్టి మనకి స్టిచ్చెస్ అనేవి నిలువుగా వచ్చేస్తాయి. అంటే స్ట్రైట్ స్టిచ్చెస్ వస్తాయి కాబట్టి మనం పెద్దగా టక్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఇప్పుడు ఫ్యాబ్రిక్స్ని ఇలా తిరగవేసుకున్న తర్వాత స్టిచ్ అనేది వేసుకోవాలి పైన. ఈ స్టిచ్ అనేది చాలా నీట్గా వేసుకోవాలి. కొంచెం లేట్గా అయినా సరే పర్ఫెక్ట్గా వేయడానికి ట్రై చేయండి, కంగారు పడకండి. స్టిచ్ అనేది కొంచెం చివరికి రావాలన్నమాట, కార్నర్కి రావాలి అండ్ ఆల్సో నీట్గా రావాలి. సో అన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకోండి. సో ఇలాంటి పల్చగా ఉన్న క్లాతులకి డబల్ స్టిచ్ వేసుకుంటే మనకి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా నిలబడుతుంది అండ్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. నెక్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ కలిపి ఈ విధంగా పెద్ద నెంబర్ కుట్టు పెట్టుకుని ఇలా అతికించేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మిగిలిన ఖర్చు ఏదైతే ఉందో దాన్ని నీట్గా ఈ విధంగా రిమూవ్ చేసేసుకోండి. చూసుకుని కట్ చేసుకోండి, ఎక్కడ కూడా తేడా రాకూడదు. లైనింగ్ ఫ్యాబ్రిక్ అస్సలు కట్ అవ్వకూడదు అనమాట. మెయిన్ ఫ్యాబ్రిక్కి మాత్రమే ఈ విధంగా నీట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు షేప్ పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా మనం జాయిన్ చేసేసుకోవాలి. సో ఇవి కూడా మనం పెద్ద నెంబర్ కుట్టు పెట్టుకుని ఫస్టే మనం ముందు ఇలా సెట్ చేసుకోవాలన్నమాట. సెట్ చేసుకుని కుట్టుకుంటే మనకి 2 కూడా కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు మనం ఈ రెండింటిని ఈ విధంగా కలుపుతూ స్టిచ్చెస్ వేసేసుకోవాలి. సో ఇది ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది కాబట్టి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. మీకు ఒకవేళ ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అని అంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకు ఇంకా క్లారిటీగా అందులో చెప్పుంటాను నేను. సో ఇలా మనం షేప్ పీసెస్ని ఎటు సైడ్ ఏది వస్తుందో అది చూసుకుని ఈ విధంగా అతికించేసుకొని డబల్ స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నాకు చూసారు కదండి, ఫ్రంట్ షేప్ అనేది ఇలా మనకి మంచిగా నిలబడుతుంది అనమాట. ఇక్కడ మనం షేప్ పీసెస్ని అటాచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అటాచ్ చేసుకోవాలి. అండ్ దాని మీద కూడా నేను ఒక షార్ట్ చేసి పెట్టాను, ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి వీడియోస్లో. సో మనకి ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కూడా నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. సో సేమ్ మనం ఫ్రంట్ ఎలా స్టిచ్ చేసుకుంటామో బ్యాక్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ మనం థ్రెడ్స్ పెట్టుకుంటాం కదా, దానికి నేను ఇక్కడ ఎలా పెడతాను అనేది ఇన్విజిబుల్ థ్రెడ్స్ మీకు ఇక్కడ చూపిస్తాను అనమాట. బ్యాక్ సైడ్ మనం డాట్స్ వేసుకుంటాం కదా, సో వాటిని టేప్తో ముందు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అడ్డంగా 4 ఇంచెస్ అండ్ నిలువుగా పైకి ఇలా 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడైతే టక్స్ పెట్టేసుకుంటాను నేను. సో బ్యాక్ సైడ్ కూడా నాకు ఈజీగా తెలుస్తుంది. నేను ఆల్రెడీ థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా 4 ఇంచెస్కి ఈ విధంగా పైకి మార్కింగ్ చేసుకున్నాను. యాక్చువల్గా నేను పైన మార్కింగ్ చేస్తున్నాను, వెనకాల మార్కింగ్ చేయాలి, ఇది మర్చిపోయి. సో ఇప్పుడు చూడండి మనకు స్టిచ్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. సో బ్యాక్ డాట్స్ మనం వేస్తాం కదా, సో ఆ డాట్స్లో మనము ఈ థ్రెడ్స్ని పెట్టేసి డాట్స్ వేసేయాలన్నమాట, అంటే స్టిచ్చెస్ వేసేయాలన్నమాట. అప్పుడు మనకి ఇన్విజిబుల్ థ్రెడ్స్ అనేవి నీట్గా రెడీ అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డింగ్ చేసి డాట్ స్టిచ్ వేస్తాం కదండి. సో ఈ విధంగా ఎక్కడైతే మనం డాట్ వేసుకుంటున్నామో అక్కడ లోపలికి ఈ విధంగా మనం థ్రెడ్ని పెట్టేసుకొని, అంటే మనం ఎక్కడ ఫోల్డింగ్ థ్రెడ్స్ పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ పెట్టుకొని ఈ విధంగా డాట్స్ అనేది స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా క్రాస్గా స్టిచ్ అనేది వేసేసుకోవాలి 4 ఇంచెస్కి. సో ఈ విధంగా చూసుకుని నేను వేసేసుకుంటాను అనమాట. క్రాస్ స్టిచ్ వేసుకుంటాం కదా, అదనమాట. ఇక్కడ థ్రెడ్ అనేది కొంచెం ఎక్కువ తీసుకుని కట్ చేసుకోండి. సో ఫ్యూచర్లో మనకి థ్రెడ్ అనేది ఊడిపోదు. సో చూసారు కదా, మనకి నీట్గా ఇక్కడ థ్రెడ్ అనేది రెడీ అయిపోతుంది అండ్ ఇన్విజిబుల్గా కూడా ఉంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ సెకండ్ థ్రెడ్ని కూడా మనం సేమ్ అదే విధంగా ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటాం అనమాట. సో అంతే అండి, ఇది కూడా మనం స్టిచ్ వేసేసిన తర్వాత మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. సో స్టిచ్ వేస్తున్నప్పుడు లోపలికి ఉందో లేదో చూసుకోండి, మళ్ళీ బయటకు వస్తే మనకి అది ఊడిపోతుంది. సో చూసుకుని స్టిచ్చెస్ వేసుకోండి. సో లాగి చూస్తున్నాను నేను లోపలికి ఉందా లేదని చెప్పి. సో అంతే, మనకి బ్యాక్ థ్రెడ్స్ అనేది ఇలా ఈజీగా రెడీ అయిపోతాయి. చూడడానికి చాలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఫ్రాక్స్కి ఇవి పెట్టుకుంటే చాలా బాగుంటాయండి.
సో బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం బాటమ్‌ని స్టిచ్ చేసుకోవాలి. ప్లీట్స్ పెట్టుకోవడానికి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది నేను ఈ విధంగా తీసుకున్నాను. సో ఇక్కడ మీరు ఒకటి గమనించండి. నేను ఈ రెండిటిని కలిపి ప్లీట్స్ అనేవి పెట్టట్లేదనమాట. నేను బాటమ్ బాటమ్ పార్ట్‌ని సెపరేట్‌గా స్టిచ్ చేసి అండ్ టాప్ పార్ట్, బాటమ్ పార్ట్ 2 కలిపి లాస్ట్‌లో స్టిచ్ చేస్తాననమాట. సో బాటమ్ పార్ట్‌కి మనకి ఎక్కువ 2 లేయర్ ఫ్రాక్ కదా! సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఎలా స్టిచ్ చేస్తున్నానంటే మీరు ఇక్కడ చూడొచ్చు. నేను టాప్ పార్ట్‌ని ఇలా బాటమ్ పార్ట్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి ఇలా బాబీ పిన్‌తో సెక్యూర్ చేసుకొని మనకి బాడీ పార్ట్ ఎంతైతే ఉందో వేస్ట్ లూజు దానికి తగ్గట్టు ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నాననమాట ఫస్ట్. లైనింగ్ ఫ్యాబ్రిక్ మాత్రమే. అది కూడా బాడీ పార్ట్‌కి అటాచ్ చేయకుండా. మీరిక్కడ గమనించండి. నేను అక్కడ బాబీ పిన్ పెట్టి నేను ఇలా చిన్న చిన్నగా ప్లీట్స్ పెట్టేసుకుంటున్నాను. సో బాడీ పార్ట్‌కి తగ్గట్టుగా నేను ఫస్ట్ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని, బాటమ్ పార్ట్‌ని ఈ విధంగా రెడీ చేసేసుకుంటాననమాట. చూసారు కదా! నేను ఇక్కడ ప్లీట్స్ పెట్టేశాను అండ్ ఇక్కడ బాడీ పార్ట్‌ని, బాటమ్ పార్ట్‌ని కలిపి చూస్తే నాకు ఇక్కడ ఎగ్జాక్ట్‌గా వచ్చేసింది. అండ్ ఇక్కడ కొంచెం మిగిలితే దాన్ని ఇంకొక ప్లీట్ లాగా నేను ఇక్కడ ప్లీట్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది మనకి బాడీ పార్ట్ ఎంతైతే ఉందో దానికి తగ్గట్టుగా నడుము దగ్గర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ 2 లేయర్ ప్లీట్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ లేయర్ ప్లీట్స్‌ని మనం ఇక్కడ పెట్టుకుంటాము. సో ఫస్ట్ లేయర్‌కి వచ్చేసి మనం ఫస్ట్ లేయర్ కోసం ఎంతైతే ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం కదా! సో అది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను బ్యాక్, ఫ్రంట్ కూడా కలిపి తీసేసుకున్నాను కదా! సో ఆ రెండిటిని విడదీసేసుకోండి. బ్యాక్ సైడ్ బ్యాక్, ఫ్రంట్ సైడ్ ఫ్రంట్‌కి విడదీసేసుకొని స్టిచ్చింగ్ చేసుకున్నామంటే మనకి ప్లీట్స్ సమానంగా వస్తాయి అండ్ చూడడానికి కూడా ఫ్రాక్ చాలా బావుంటుందన్నమాట. పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్ అనేది కూడా చాలా నీట్‌గా వస్తుంది. మనకి ఎంత ప్లీట్స్ పెట్టాలో కూడా మనకిక్కడ తెలుస్తుందనమాట. ఇప్పుడు ఫస్ట్ లేయర్ నేను ప్లీట్స్ పెడుతున్నాను. మీరిక్కడ గమనించండి. నేను ఖర్చు కోసం 3 ఇంచెస్ వదిలేసి ప్లీట్స్ అనేవి స్టార్ట్ చేస్తున్నాననమాట ఇక్కడ. సో ఈ విధంగా మనం నేను పావించు ఒక్కొక్క ప్లీటు పావించి పెట్టుకుంటున్నానండి. సో అలా నేను ప్లీట్స్ అన్నీ పెట్టుకుంటూ వెళ్ళిపోతాననమాట. నాకు ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఫ్యాబ్రిక్ అనేది సరిపోయింది. ఎక్కడ ఎక్కువ తక్కువ రాలేదు. ప్లీట్స్ అనేవి ఇలా పావించుకు మాత్రమే నేను ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తున్నాను. నాకు లాస్ట్‌కి వచ్చేసరికి చూడండి కరెక్ట్‌గా మిగులుతుంది ఫ్యాబ్రిక్ అనేది. సో ఈ విధంగా మొత్తం ప్లీట్స్ అన్నీ నీట్‌గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. క్లాత్ చూసుకుంటూ వెళ్ళాలి. ఎంత క్లాత్ ఉందో ఏంటా అని చెక్ చేసుకుంటూ వెళ్తే మనకి ప్లీట్స్ కొంచెం పెంచొచ్చా లేదంటే సేమ్ ఎగ్జాక్ట్‌గా పెట్టుకుని వెళ్ళొచ్చా అని ఒక ఐడియా అయితే వస్తుంది. నాకైతే ప్లీట్స్ అన్నీ కూడా సమానంగా ఈ విధంగా సరిపోయాయి. ఇంకా నాకు క్లాత్ అనేది మిగిలింది. సో ఇక్కడ ప్లీట్స్ వచ్చేసి నేను కొంచెం దగ్గరికి పెట్టేశాననమాట. వేస్ట్ దగ్గరే కాబట్టి కొంచెం చూడడానికి బుట్ట బొమ్మలా కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక స్టిచ్ అనేది లైనింగ్ దగ్గర ఒక స్టిచ్ అనేది రిమూవ్ చేసేసి ప్లీట్స్ అనేవి ఇక్కడ నేను సమానంగా పెట్టేశాను. నేను ఇది ఎలా కవర్ చేస్తానంటే బాడీ పార్ట్‌కి అటాచ్ చేసేటప్పుడు నేను సైడ్స్‌లో 2 ప్లీట్స్ ఎక్స్ట్రా పెట్టేసుకుంటే నాకు ఇది కవర్ అయిపోతుందనమాట. ఇదేం పెద్ద ప్రాబ్లం కాదండి. ఇది కొంచెం పెద్దదొచ్చినా మనం కవర్ చేసుకోవచ్చు. సైడ్‌లో ఎలాగో ఖర్చు కోసం వదిలేసాం కదా! సో అదనమాట. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే సో ఇప్పుడు ఫస్ట్ లేయర్ స్టిచ్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఫస్ట్ లేయరు. ఇప్పుడు మనం సెకండ్ లేయర్ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. అది ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ లేయర్ వచ్చేసి పైకి తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా నేను 3 ఇంచెస్ ఏదైతే మనం ఎక్స్ట్రా 3 ఇంచెస్కి పైకి పెట్టుకోవాలనుకున్నాం కదా సెకండ్ లేయర్ వచ్చేసి. సో దానికోసం 3 ఇంచెస్ క్లాత్ని ఇలా పైకి ఫోల్డ్ చేసుకుని ఈ మార్కింగ్ అనేది ఇలా స్ట్రైట్గా వేసేసుకుంటానమాట. సో ఏదైతే మనం మార్కింగ్ వేసుకున్నామో దాని మీదే మనం సెకండ్ లేయర్ ప్లీట్స్ పెట్టుకుంటూ వచ్చేస్తే మనకి సెకండ్ లేయర్ అనేది ఈజీగా మనకి రెడీ అయిపోతుంది. సో ఇక్కడ అనమాట. సో ఇక్కడి నుంచి మనం సెకండ్ లేయర్ అనేది స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే 3 ఇంచెస్ పైకి ఫస్ట్ లేయర్ కన్నా 3 ఇంచెస్ పైకి అనమాట మార్కింగ్ చేసుకున్నాం కదా. సో మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ని నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. సో నార్మల్గా నేను ఇప్పుడు సెకండ్ లేయర్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి కదా. ఫస్ట్ లేయర్ పైన ఉంది, సెకండ్ లేయర్ అలా కిందికి ఈ విధంగా నేను ఇలా స్టిచ్ చేసేసుకోవాలి కదా. ఇలా స్టిచ్ చేసుకుంటే ఒకవేళ మనకి ఫస్ట్ లేయర్ అనేది పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఖర్చు అనేది చాలా అసహ్యంగా కనిపిస్తుంది అనమాట. సో అలా కనిపించకూడదనంటే ఇక్కడ మీరు టిప్ ఒకటి ఫాలో అవ్వండి. ఇది ఏదైతే క్లాత్ ఉందో మరగేసి ఉంది కదా, సో దాన్ని తిరగేసి
ఈ విధంగా పై నుంచి ప్లీట్స్ అనేవి రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనం ప్లీట్స్ పెట్టి క్లాత్ని ఇలా తిరగేసినప్పుడు మనకి క్లాత్ అనేది ఇలా మరగేసి వస్తుంది. అండ్ ఖర్చు అనేది కనిపించకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ లేయర్ మనకి పైకి వెళ్ళినా కూడా ఖర్చు అనేది మనకి కనిపించకుండా ఇలా ఇన్విజిబుల్గా ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఇలా అయితే స్టిచ్ వేస్తున్నాను. మీరు ఇక్కడ చూడండి, నేను క్లాత్ని రివర్స్ చేసుకుని పై వైపుకు పెట్టుకుని, అంటే పైన లేయర్ వైపుకు పెట్టుకుని ప్లీట్స్ అనేవి పెట్టుకుంటున్నాను. అండ్ ప్లీట్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఈ క్లాత్ని రివర్స్లో వేసేసుకుంటే మనకి మరగేసి వచ్చేస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. మనకి ఇన్విజిబుల్గా ఉంటుందన్నమాట. అర్థం కాకపోతే నేను స్టిచ్చింగ్ చేసే విధానాన్ని బట్టి మీకు నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది కూడా తెలుస్తుంది. ఇప్పుడు ప్లీట్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసిన తర్వాత లాస్ట్లో చూడండి, నేను మీకు చూపిస్తాను. సో ఏ యాంగిల్లో ప్లీట్స్ పెట్టానా అనేది కూడా మీకు ఇక్కడ అర్థమవుతుంది. క్లాత్ అనేది నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయిందండి. ప్లీట్స్ అన్నీ కూడా నాకు ఎగ్జాక్ట్గా వచ్చేసాయి, చూసారా? ఇప్పుడు చూడండి, దీన్ని నేను తిరగేస్తాను. ఇప్పుడు ప్లీట్స్ పెట్టేసిన ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు అంతా కూడా మనకి ఇప్పుడు ఇన్విజిబుల్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా సెకండ్ లేయర్ని మనం ఇలా రివర్స్ చేసేసుకుంటాం అనమాట. సో అర్థమైంది కదండి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మనకి రెడీ అయిపోయింది. సో సెకండ్ లేయర్ దగ్గర పైన ఒక స్టిచ్ వేసుకోండి. సో మనం ఒక స్టిచ్చే వేసాం కదా, సో పైన వచ్చేసి డబుల్ స్టిచ్ వేసుకుంటే మనకి సెకండ్ లేయర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఈ స్టిచ్ వేసేటప్పుడు కొంచెం చూసుకుంటూ ప్లీట్స్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ వేసుకోండి. స్టిచ్ అనేది ప్లీట్స్ మీద రావాలండి. అండ్ కింది క్లాత్ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ స్టిచ్చెస్ అనేవి స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలన్నమాట చివరి వరకు. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత మనం ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ స్టిచ్ చేసేసిన తర్వాత చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. బాటమ్ పార్ట్ ఏదైతే ఉందో అది బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలన్నమాట. అది ఎలా అటాచ్ చేసుకోవాలి, మనకి బాటమ్ పార్ట్ కొంచెం హెవీగా ఉంటుంది కదా, సో 2 లేయర్ పెట్టి ప్లీట్స్ పెట్టి స్టిచ్ చేసాం కాబట్టి ఫస్ట్ అదే పెట్టుకోండి. మిషన్ మీద ఈ విధంగా పెట్టేసుకోండి. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత బాడీ పార్ట్ ఏదైతే ఉందో అది సమానంగా ఈ విధంగా చూసుకోండి, 2 సరిపోయాయో లేదో. ఒకవేళ మనకి బాటమ్ పార్ట్ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనుకోండి, అవి మీరు సైడ్లో 2 ప్లీట్స్ పెట్టేసుకున్నారనుకోండి, మీకు సరిపోతుంది అనమాట. మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు, ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, 2 సమానంగా లేవని చెప్పి. సో 2 ఇలా ఒకదాని వైపు ఒకటి ఉండేటట్టు చూసుకుని ఈ విధంగా 2 కలిపేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి నేను ఇక్కడ సైడ్ ఒక ప్లీట్ అయితే పెట్టేసుకున్నాను. ఖర్చుతో 2 కూడా కలిపి నేను ఈ విధంగా వేసేసుకోవాలి అనమాట. బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. స్టిచ్ వేసేటప్పుడు ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా పెట్టుకుంటూ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి అవుట్పుట్ అనేది చాలా నీట్గా వస్తుంది. అసలు క్లాత్ లాగడం కానివ్వండి, సరిపోవట్లేదని లాగడం, లేదంటే సాగదీయడం ఇలాంటివి అస్సలు చేయకండి, అడ్జస్ట్ చేసుకోండి అంతే. సో ఇక్కడ ఎక్కువైంది చూసారా, నేను ఒక ప్లీట్ పెట్టేసి ఈజీగా అడ్జస్ట్ చేసేసాను అంతే. సో ఈ విధంగా మనకి చూడడానికి ఉంటుందన్నమాట 2 అటాచ్ చేసిన తర్వాత. చూసారా, ఇప్పుడు పైన అనేది ఒక స్టిచ్ అనేది మనం వేసుకోవాలి. ఈ ఖర్చు ఉంది కదా, ఇది మనం బాడీ పార్ట్కి వచ్చేసి ఇలాగా, అంటే ఇటు సైడ్కి బాడీ పార్ట్ వైపుకి వచ్చేలా పెట్టుకొని బాడీ పార్ట్ మీద ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ప్లీట్స్ మీద స్టిచ్ అనేది పడకూడదండి, మీరు గుర్తుపెట్టుకోండి. పైన ఉన్న బాడీ పార్ట్ మీద మాత్రమే స్టిచ్ అనేది పడాలి. ప్లీట్స్ మీద స్టిచ్ వేశారంటే అవి వాటి యొక్క అందాన్ని కోల్పోతాయి అన్నమాట. ప్లీట్స్ అనేవి ఎందుకు పెడతాం మనం, బుట్టలా రావడానికి. సో వాటి మీద స్టిచ్ వేసేసామంటే అణిగిపోయినట్టు ఉంటాయి. సో పైన అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. సో ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా నేను ఆల్రెడీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 కలిపి మనం భుజాలు అనేవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ భుజాలు 2 కూడా ఈ విధంగా పెట్టుకుని చూసుకోండి, సమానంగా ఉన్నాయి నాకు. ఒకవేళ ఇక్కడే హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే మీరు కట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఒకటి పెద్దగా వచ్చింది ఒకటి చిన్నగా వచ్చిందని మీరు ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయితే 1/2 ఇంచు ఆరు దానికంటే తక్కువ ఉన్న ఇంచు మనకి కొంచెం తేడాగా వస్తాయి. సో అలా వచ్చినప్పుడు మనం ఇక్కడ రిమూవ్ చేసుకుని భుజాలు అనేవి ఇక్కడ అతికేసుకోవచ్చు అనమాట. సో నేను ఇలా నాకైతే 2 సమానంగానే వచ్చాయి, ఇంకా నేను ఖర్చులు ఏం కట్ చేయలేదు. ఇలా ఫ్రంట్లో మనం డబల్ స్టిచ్ వేసుకుని భుజాలు అయితే ఈ విధంగా అతుక్కోవాలన్నమాట. 2 మనం కలిపి స్టిచ్ చేసేసిన తర్వాత చూడడానికి మనకి ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఆల్మోస్ట్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి. సో ఇటు సైడు అటు సైడు హ్యాండ్స్ని 2 అటాచ్ చేసుకున్న తర్వాత
పైనుంచి కింది వరకు స్టిచ్ అనేది వేసేసుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్‌ని అటాచ్ చేసుకునేటప్పుడు మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెట్టెడ్ ఫ్యాబ్రిక్ కానివ్వండి ఆర్ ట్రాన్స్పరెంట్ ఫ్యాబ్రిక్ కానివ్వండి, ఈ విధంగా మనం హ్యాండ్స్‌ని అటాచ్ చేసుకునేటప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో ఖర్చు అనేది కనబడకుండా నేను మీకు ఇక్కడ చెప్తాను. ఫస్ట్ హ్యాండ్ సైజ్ అనేది ఈ విధంగా కొలుచుకుని స్టార్టింగ్ నుంచి ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. సో, మనం ఎక్కడైతే టక్స్ పెట్టుకుంటామో షోల్డర్ దగ్గర అక్కడి నుంచి హ్యాండ్‌ని సైజ్ చూసేసుకొని స్టార్టింగ్ నుంచి హ్యాండ్ అనేది ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటాం కదా! సో, హ్యాండ్ స్టిచ్ చేస్తున్నప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హ్యాండ్ సరిపోవట్లేదని లాగి పెట్టి కుట్టడం అనేది అస్సలు చేయకండి. జస్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఒకవేళ హ్యాండ్ అనేది సరిపోకపోతే మీరు ఎక్స్ట్రా పీసెస్ అనేవి జాయింట్ చేసుకోవాలి. అంతేగాని సరిపోవట్లేదు కదా అని హ్యాండ్‌ని లాగి పెట్టి కుడితే మాత్రం మీకు హ్యాండ్ మొత్తం చెడిపోతుంది. మంచి లుక్ అయితే ఇవ్వదండి. సో, హ్యాండ్స్ దగ్గర కూడా మనం నీట్‌గా కరెక్ట్‌గా మనం స్టిచ్ చేసుకుంటేనే మనం టోటల్ అవుట్‌పుట్ అనేది చూడడానికి బాగుంటుందనమాట. ఇప్పుడు హ్యాండ్ మొత్తం నేను ఇలా స్టిచ్ చేసేసాను కదా! ఇప్పుడు నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్‌కి ఏంటి ఖర్చు అనేది మనకి బయటికి అసహ్యంగా కనిపిస్తుంది. అంటే ఈ విధంగా. సో, ఇలా కనిపిస్తే మనకి అవుట్‌పుట్ అనేది అస్సలు బాగోదు కదా! సో, ఈ ఖర్చు కనిపించకుండా ఏం చేయాలంటే మనం ఎలాగో హ్యాండ్స్‌కి డబుల్ స్టిచ్ వేస్తాం కదా! సో, ఆ రెండో స్టిచ్ ఎలా వేయాలంటే ఈ ఖర్చు అనేది ఇలా బాడీ పార్ట్‌కి ఉండేటట్టు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుని పైన స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదండీ! ఖర్చు అనేది బాడీ పార్ట్ అంటే లోపలికి పెట్టేసుకుని హ్యాండ్ సైడ్ కాకుండా బాడీ సైడ్ పెట్టేసుకుని ఈ విధంగా మనం పైన స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి, ఆ ఖర్చు మనకి లోపలికి వెళ్ళిపోతుంది అండ్ హ్యాండ్ సైడ్ అస్సలు రాదు ఇంకా. అండ్ ఖర్చు కూడా మనకి హ్యాండ్ లోపల నుంచి అస్సలు కనిపించదు. ఎప్పుడైతే మనం నెట్టెడ్ కానివ్వండి, జిమ్మిచ్చు కానివ్వండి ఆర్ మన ట్రాన్స్పరెంట్ క్లాత్లు ఇలా స్టిచ్ చేస్తున్నప్పుడు హ్యాండ్‌కి లైనింగ్ వేసుకోకపోతే మీరు ఈ టిప్‌ని ఫాలో అవ్వండి. చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది. చూడ్డానికి రెడీమేడ్‌లా ఉంటుంది మీకు. సో, ఈ టిప్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి హ్యాండ్స్‌ని అటాచ్ చేసేటప్పుడు. చూసారు కదా! ఇక్కడ నేను హ్యాండ్ మొత్తం స్టిచ్ వేసేసాను. అండ్ మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఖర్చు చూడండి అసలు కనిపించట్లేదు. చూడడానికి ఇలా నీట్‌గా ఉంటుంది మనకి హ్యాండ్ అనేది. ఖర్చు కనిపించకుండా రెడీమేడ్ ఫ్రాక్ లాగా కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా ఇలా నీట్‌గా మనం ఏది స్టిచ్ చేసినా కూడా ఇలా చిన్న చిన్న విషయాల్లో కూడా మనం ఇలా పర్ఫెక్షన్స్ చేసుకుంటూ వచ్చామంటే మన స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుందండి. సో, ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని స్టిచ్ చేసేసాం కదా! ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి మనం కింది వరకు స్టిచ్ అనేది స్ట్రైట్‌గా వేసేసుకోవాలన్నమాట. సో, జాయిన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఏవైతే మెజర్మెంట్స్ తీసుకున్నారో ఆ మెజర్మెంట్స్‌కి తగ్గట్టుగా స్టిచ్చెస్ అనేవి వేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైతే ఖర్చు కోసం మనం 3 ఇంచెస్‌ని వదిలేసుకున్నామో ఆ 3 ఇంచెస్‌ని వదిలేసి స్టార్టింగ్ నుంచి ఇలా వేస్ట్ దగ్గర వరకు వేస్ట్ దగ్గర నుంచి 4 ఇంచెస్ కింది వరకు ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని మనం విడదీసి స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రాక్ తిరుగుతున్నప్పుడు మనకి బుట్టలా వస్తుందన్నమాట. సైడ్స్ మనం ఈ 4 కలిపేసి స్టిచ్ వేసేసామనుకోండి మనకి ఫ్రాక్ తిరుగుతున్నప్పుడు బుట్టలా రాదండి. అక్కడ మనకి నొక్కేసినట్టు వస్తుంది. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు మళ్ళీ అక్కడి నుంచి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది జాయిన్ చేసుకుంటాను. ఇప్పుడు లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని లోపలికి పెట్టేసుకొని ఓన్లీ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ మీద ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటానన్నమాట. మళ్ళీ ఇక్కడికి సెకండ్ లేయర్‌కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఆపేసి మళ్ళీ పైన ఉన్న లైనింగ్‌ని కింద ఉన్న లైనింగ్‌ని అలా సైడ్‌కి గెంటేసి లోపల ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఈ స్టిచ్ అయిపోయిన తర్వాత మరలా ఏం చేయాలి లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని తీసుకుని ఆ రెండిటిని కలుపుతూ స్టిచ్ అనేది వేసేసుకోవాలన్నమాట. సో, అంతే అండి. మనకి చాలా సింపుల్‌గా లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయింది. సింపుల్ అంటే సింపుల్ కాదనుకోండి. చాలా కష్టపడి కుట్టాను నేను. నాకు దగ్గరగా 2½ అవర్స్ పట్టింది ఈ ఫ్రాక్ మొత్తం కంప్లీట్ చేయడానికి. సో, డబల్ లేయర్ ఫ్రాక్ కదా! అందుకే అనమాట. సో, వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అంతా కూడా నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఈ ఫ్రాక్ విషయానికొస్తే నేను ఎలా అయితే ఎగ్జాక్ట్‌గా మైండ్‌లో అనుకున్నానో ఎగ్జాక్ట్‌గా అవుట్‌పుట్ అయితే అలానే వచ్చింది. నేనైతే చాలా హ్యాపీ. అండ్ మీలో చాలామందికి ఫ్రాక్ నచ్చి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అడిగారు. మీరు కూడా సాటిస్ఫై అయ్యారని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి మంచి ఫ్రాక్ ఐడియాస్‌ని స్టిచ్చింగ్ చేసి పోస్ట్ చేయాలనుకుంటున్నాను. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ సో, ఇంకా ఇలాంటి మంచి ఫ్రాక్స్‌ని ఫ్యూచర్‌లో నేను ఇంకా స్టిచ్చింగ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. సో, ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్.